అంతే. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ మాత్రం హై ఫ్లేమ్లోనే రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుగుతాం బాయ్ అంతవరకు. ఇదిగోండి 3 విజిల్స్ తర్వాత చికెన్ గ్రేవీ ఈ విధంగా తయారైంది. మా ఇంట్లో కొంచెం గ్రేవీని ఎక్కువ ఇష్టపడతారండి, అందుకని నేను కొంచెం పలుచగా ఇలా చేశాను. మీ ఇంట్లో తక్కువగా చికెన్ ముద్దగా రావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి. మా ఇంట్లో అయితే చికెన్ గ్రేవీ ఈ విధంగా కావాలి మా వాళ్ళందరికీ. ఇప్పుడు ఈ చికెన్ని వడల్లో వేసుకొని తిని చూపిస్తాను మీకు. ఉడికిపోయాయి, అట్లా అంటే తునిగిపోతున్నాయి, చాలా కాలిపోతుంది. సూపర్ ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంది. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తాను. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.